హాయ్ నమస్తే, నేను మీ శివ. ఈరోజు మన స్టూడియోలో అందరికీ పరిచయం చేయకపోయినా సరే తెలిసే వ్యక్తి మన సురేష్ గారు. 30 years నుంచి ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేస్తా ఎన్నో సందర్భాల్లో రాజకీయ విశ్లేషణ చేస్తా ఏ పార్టీ ఎలా ఉంది అనేది ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పిన జ్యోతిష్యం అయితేనేంటి, ప్రొడిక్షన్ అయితేనేంటి అది కరెక్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. సో అలా అనలైజ్ చేసే సురేష్ కంజేటి గారు ఇవాళ మన స్టూడియోస్లో ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సురేష్ గారిని ఇంటర్వ్యూ చేయడం. సార్ నమస్తే. నమస్కారం అండి. అండ్ అందరికీ తెలుసు మన లక్ష్మీనారాయణ గారు, మాజీ ముఖ్యమంత్రి బూర్గల్ రామకృష్ణ గారు సన్ అసిత్ గారు, శ్రీధర్ మెరుగు గారు. ఏ పార్టీ గెలవబోతుంది రేపు 30th జరిగే ఎలక్షన్స్లో? ఏ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి? సో ఇటువంటి విషయాలన్నీ కూడా మన సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. దాని మీద క్వాలిటీ అనలిస్ట్ మన లక్ష్మీనారాయణ గారు కానీ, అసిత్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, అంటే సురేష్ గారు చెప్పే ఇది కరెక్ట్ ఎంతవరకు ఉంది అనేది సార్ వాళ్ళు కూడా రీజనబుల్గా చెప్తానని చెప్తున్నారు. చూద్దాం. సార్ చాలా థ్యాంక్స్ సార్ మా స్టూడియోకి విచ్చేసి మాతో పాటు ఒక చిన్న డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ ఇవాళ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ మీరు చూస్తూనే ఉన్నారు సార్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పోటీగానే నడుస్తున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్లో చాలామంది కాంగ్రెస్కి 50% ఛాన్సెస్ అని, బీజేపీకి 50% ఛాన్సెస్ అని అంటున్నారు కదా. సో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? మనం ఏం చూడాలంటే ఫస్ట్ నేను ఎప్పుడు సర్వేలు దాని మీద ఎక్కువ బిలీవ్ చేయనండి, ఒపీనియన్ పోల్స్ కూడా. ఎందుకంటే మన భారతదేశం అని కాదు, చాలామంది మన దాంట్లో అబద్ధాన్ని చెప్పడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఎగ్జిట్ పోల్స్ నడిచినప్పుడు. అటు బయటకు వచ్చి నేను చెప్తే నన్ను ఎవడని కొడతాడని చెప్పేసి ఆడు ఆపోజిట్ పార్టీ పేరు మీద చెప్తాడు నేను వాళ్ళకి ఓట్ చేశాను చెప్పి. దానికోసం క్వైట్ ఆఫ్ అన్ ఎగ్జిట్ పోల్స్ ఒక 6 to 7% అక్కడికి వెళ్ళిపోతుంది, రిటర్న్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. కానీ ఈ ఎలక్షన్లో మీరు అనలైజ్ చేయాలంటే 2009, 2014, 2018 నేను ఈ మూడు నా ల్యాప్టాప్లో ఉంది, డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది అన్ని 119 కాన్స్టిట్యున్సీస్కి. లాస్ట్ ఎలక్షన్ తీసుకుందాం, నేను జేవీసీ శ్రీరామ్ గారితో మాట్లాడుకుంటా ఆయన నా దగ్గర అడిగిన ఒక డేటా పాయింట్ అడిగారు, సురేష్ కాంగ్రెస్ ఎన్ని కాన్స్టిట్యున్సీస్లో సెకండ్ వచ్చినాయి, దాంట్లో ఎంత మార్జిన్తో ఓడిపోయారు అని చెప్పి. సో ఐ డివైడెడ్ ఒక 6 మార్జిన్స్లో డివైడ్ చేశాను. ఒకటి 5,000 కన్నా తక్కువ, 5,000, 10,000, 10, 20, 20, 30, 30, 40, 40, 50, 50 కన్నా ఎక్కువ, 50 కన్నా ఎక్కువ ఉండండి. ఆలోచించండి, కొన్ని కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీకి ఎక్కువ పట్టలేకుండా ఒకటే సీట్ గెలిచారు గోషామాల్ నుంచి. ఆల్మోస్ట్ 100 సీట్లకైనా వాళ్ళ డిపాజిట్ కూడా పోయింది మొత్తం. సో అనలైజ్ చేసినప్పుడు ఏమైందంటే 4 కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ 1000 ఓట్ల కన్నా తక్కువ, 5,000 ఓట్ల కన్నా తక్కువ ఓట్లు ఓడిపోయారు. 2 సీట్లు 1000 ఓట్ల కన్నా తక్కువ ఓడిపోయారు. సో మనం ఒక మార్జిన్ ఆఫ్ ప్రాబిలిటీ, స్వింగ్ ఫ్యాక్టర్ అంటాం మనం ఎప్పుడు ఎలక్షన్లో. స్వింగ్ ఫ్యాక్టర్ యూజువలీ ఒక 10% దాకా ఉంటుంది, కానీ 20 నుంచి 30% వచ్చేది ల్యాండ్ స్లైడ్లో వస్తుంది. అది మనం చాలా మటుకు చూసుంటాం. ఒక సడన్లీ ఒక తెలుగుదేశం పార్టీ 85లో వచ్చినప్పుడు ఒకటేసారి కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న క్యాండిడేట్స్ అందరిని అప్సెట్ చేసి చాలామంది తెలుగుదేశం వాళ్ళు గెలిచారు. ఓకే, ఒక సెంటిమెంట్ ఉండే అప్పుడు, తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి. ఆ రోజు అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆ కాన్సెప్ట్ ఒకటి ఉండే, ఒక హుక్ ఉండే. అదే హుక్ మళ్ళీ తెలంగాణ అజిటేషన్ వచ్చినప్పుడు వచ్చింది. నాకేంటంటే చాలా విచిత్రం అనిపిస్తుంది, ఎందుకంటే 69లో మాకు ఒక సంవత్సరం పోయింది. నేను స్కూల్లో ఉన్నాను అప్పుడు, మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ. చాలామందికి మోడల్ స్కూల్, ఉస్మానియాకి స్కూల్ ఉందని కూడా తెలియదు. ఆ స్కూల్లో మాది ఒక అకాడమిక్ ఇయర్ పోయింది మొత్తం. కానీ బికాజ్ వీఆర్ ఇన్ స్కూల్ వాళ్ళు ప్రమోట్ చేసి పంపించేశారు. కానీ చాలామంది గ్రాడ్యుయేట్స్కి ఆ టైంలో ఒక సంవత్సరం వాళ్ళది పోయింది, అకాడమిక్ ఇయర్ పోయింది. సార్కి తెలిసి ఉంటుంది, ఎందుకంటే అప్పుడు వీళ్ళందరూ వెటరన్స్ అప్పుడు ఆ టైంలో. కానీ ఇప్పుడున్న ఉద్యమాలు జరిగిన దానికి చాలామంది మెడల్ తీసుకోవడానికి ముందుకు వచ్చేసారు ఆల్రెడీ. దాంట్లో మనం చూసాం 2018లో జరిగిన ఎలక్షన్, దానికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో కూడా, 2014లో కూడా. 2014లో కలిసిన చాలామంది క్యాండిడేట్స్, అది కాంగ్రెస్ వైపు నుంచి మనకు తెలిసి ఏం జరిగిందని. అప్పుడు 18 సీట్లు ఉంటే వాళ్ళు 4 వెళ్ళిపోయారు, ఈసారి 12 మంది వెళ్ళిపోయారు ఈసారి. సో ఏమైందంటే కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ గెలవాలంటే, ఇప్పుడు మనం చూస్తున్న 70 సీట్లని పెట్టుకుందాం, మొత్తం 119 సీట్లు ఉన్నప్పుడు ఒక 50 సీట్ల గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్కి గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా అనేది. కానీ అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టీఆర్ఎస్కి వాళ్ళ ఎమ్మెల్యేస్, ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ. వాళ్ళు 2 టర్మ్స్ నుంచే, కొందరైతే 3 టర్మ్స్ నుంచి ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ పట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు గెలిచారు ఒక సీట్ లాస్ట్ టైం. రామగుండ. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెటప్ చేసిన పార్టీ.
చాలామందికి ఇక్కడ పార్టీ ఎవరని కూడా తెలియదు. ఈసారి కూడా 2-3 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సింబల్ చాలా పవర్ఫుల్, లయన్ సింబల్. ఆ సింబల్ కోసం వీళ్ళు వెళ్ళి పోటీ చేస్తారు. కానీ పోటీ చేసి గెలిచిన అనుకోండి ఇమ్మీడియట్గా వాడు టీఆర్ఎస్లో చేరిపోతాడు వెళ్ళి. అది జరిగింది లాస్ట్ టైం. సో ఈసారి మనం చూస్తున్న దానికి ఈ హైప్ ఉంటుంది, మీడియా హైప్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందని చెప్తాను. నేను మొన్న కూడా ఆర్గ్యుమెంట్లో ప్రకాష్ రాజ్ గారితో ఒక స్టూడియోలో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నేను అడిగాను, ఎట్లా ఓడిపోయారు చెప్పండి అని అడిగాను. ఓడిపోయారు కదా అన్నారు. నేను చెప్పాను 36.5% ఉన్న ఓట్ షేర్ బీజేపీది 36.1కి వచ్చింది. ఏమైనా ఓడిపోయారు? అక్కడ ఓడిపోలేదు కదా, అక్కడ ఒక ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. జేడీఎస్ ఓట్స్ అన్ని కాంగ్రెస్కి వెళ్ళింది. దానికి కాంగ్రెస్ 5-6% ఓట్లు ఎక్కువైనాయి. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కర్ణాటకలో దీనికన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు కూడా కాంగ్రెస్కి బీజేపీ కన్నా ఎక్కువ ఓట్ షేర్ ఉండే, కానీ సీట్లు తక్కువ వచ్చినాయి, 80 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ మనం డివైడ్ చేసినప్పుడు కొంచెం హై మార్జిన్ కాన్స్టిట్యున్సీస్ ఉంటుంది. మనం ఓవరాల్ ఒక యాడప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకు ఒక యావరేజ్ వస్తుంది. అది తప్ప చూడడానికి మనం కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేయాలి. దానికోసం చెప్పాను నేను ఇది ఎన్ని కాన్స్టిట్యున్సీ. సో మేము అనలైజ్ చేసినప్పుడు, నేను దాంట్లో అనలైజ్ చేసినప్పుడు ఒక 11 నుంచి 16 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ 20,000 ఓట్లు కన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయారు లాస్ట్ టైం. దాంట్లో నేను చెప్పిన దాని ప్రకారం 3 నుంచి 4 సీట్లు వాళ్ళు 1000 ఓట్ల కన్నా తక్కువ, అంటే 5,000 కన్నా తక్కువ అని పెట్టుకోండి. సో గెలిచే ప్రాబిలిటీ ఎక్కడ ఉంది? ఈ 3 ఉన్నాయి. అంటే 20 నుంచి 22 సీట్లే కాంగ్రెస్కి గెలవడానికి ఛాన్స్ ఉన్నాయి, దానికన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే స్టాటిస్టికల్ ప్రాబిలిటీ చూస్తున్నాం మనం. ఐఎమ్ నాట్ గోయింగ్ బై ప్యూర్ సెంటిమెంటా ఇదా మీడియాలో ఉన్న హైప్ ఏం జరగట్లేదు. అది మనం పొలిటీషియన్స్కి ఇచ్చేద్దాం, వాళ్ళ పని అది. మనం చూడాల్సిందంటే ప్యూర్ హార్డ్ నంబర్స్ చూడాలి. నంబర్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ నంబర్లో స్వింగ్ ఫ్యాక్టర్ 30% కన్నా ఎక్కువ రావడం చాలా డిఫికల్ట్. ఒక 2 లక్షల ఓట్లు నా కాన్స్టిట్యున్సీ యావరేజ్ 2 లక్షలు ఉంటుంది. ఐ థింక్ అన్నిటికంటే ఎక్కువ ఈసారి శేర్లింగంపల్లి ఉంది. యూజువల్లీ మల్కాజిగిరి ఉంటుంది. మల్కాజిగిరికి ఒక టైంలో మల్కాజిగిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ 18 లక్షలు ఉండే. నాకు గుర్తుంది ఇప్పుడు కూడా మల్కాజిగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అప్పుడు పీజేఆర్ గారు, జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది ఖైరతాబాద్ నుంచి మొదలై అల్వాల్ దాకా ఉండే. ఆలోచించండి, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అని చెప్పగానే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అక్కడ అల్వాల్ దాకా ఉండేది. సో అది ఇప్పుడు మార్చేసి డీలిమిటేషన్ కింద కొంచెం అక్కడిక్కడ మార్చారు. దాని ప్రకారం ఇప్పుడు తగ్గింది అక్కడ. సో 2 లక్షలు ఉన్న కాన్స్టిట్యున్సీలో మీకు 10% to 15% స్వింగ్ అంటే మీరు 40,000 ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఎంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఉన్నా కానీ ఎగ్జిస్టింగ్ టీఆర్ఎస్ క్యాండిడేట్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు 100 సీట్లు వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. అలా గెలిచింది 85, కానీ వాళ్ళు కొనుక్కున్నారు చాలామందిని. 100 అని పెట్టుకుందాం మనం. ఈట్ల గారు బయటకు వచ్చేసారు, అది బీజేపీ వైపు వెళ్ళిపోయింది. అదన్నీ మనం పక్కన పెడితే కూడా కాంగ్రెస్కి ఒక నా అంచనా ప్రకారం ఒక మ్యాక్సిమం టు మ్యాక్సిమం 30 సీట్లు వచ్చు కాంగ్రెస్కి రావచ్చు అంతే. వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుందంటే ఖమ్మంలో వస్తుంది. వాళ్ళ ఖమ్మంలో వీళ్ళు ఏం చేశారంటే జనసేనకు టికెట్స్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు, విచ్ ఇస్ అ స్మార్ట్ మూవ్. ఎందుకంటే స్పాయిలర్ అంటారు వాళ్ళు, నేను ఓడిపోతే పోతుంది కానీ నిన్ను కూడా ముంచేస్తానని చెప్పేసి ఆ పాలసీ ఉంటుంది వీళ్ళది. సో అది చేస్తున్నారనమాట ఖమ్మంలో. లాస్ట్ టైం కూడా అనలైజ్ చేయండి, 3 ఎలక్షన్లు కూడా అక్కడ టీడీపీ చాలా మటుకు గెలిచారు ఫస్ట్ 2 ఎలక్షన్, దాని తర్వాత కాంగ్రెస్ గెలిచారు లాస్ట్ టైం. ఈసారి కూడా మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నుంచి అందరూ కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్ళారంటే ఖమ్మంలో దే నో ద గ్రౌండ్ సిచ్యువేషన్. సో అక్కడున్న 6 కాన్స్టిట్యున్సీలు 8 పెట్టుకుందాం, ఆ 8లో ఒక 6 కాన్స్టిట్యున్సీలు వాళ్ళు గెలుస్తారు పక్క. ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడతాం మనం, ఎందుకంటే కొత్త జిల్లాలు పెడితే 33 అయిపోతుంది. ఉమ్మడి జిల్లాలు పెట్టుకొని మాట్లాడుతాం. అది చూస్తే కాంగ్రెస్కి నా అంచనా ప్రకారం, ఐ మే బీ రైట్ ఆర్ రాంగ్, బట్ ఐ థింక్ ఐ విల్ బీ రైట్, ఒక మ్యాక్సిమం ఒక 28 నుంచి 32 సీట్లు కాంగ్రెస్కి రావచ్చు. దానికన్నా ఎక్కువ రాదు. యూ కెన్ గో బై ఎనీ స్టాటిస్టికల్ పాసిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో సురేష్ గారు, ఇప్పుడు వీల్ కమ్ బ్యాక్ టు బేసికలీ ద విజన్ వాట్ యూ ఎన్విసేజ్, బికాజ్ యూ హ్యావ్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లుకింగ్ పాలిటిక్స్ ఫ్రమ్ వెరీ క్లోజ్ యాంగిల్, చాలా దగ్గర నుంచి చూశారు మీరు. అండ్ నేషనలిస్ట్ హబ్కి వేరియస్ ఛానల్స్కి మీరు వెళ్తుంటారు, నేషనల్ ఛానల్స్ కూడా ఐ హావ్ సీన్ యూ స్పీకింగ్. తెలంగాణ స్టేట్కి ఏం విజన్ ఉంది? వేర్ హ్యాస్ TRS/BRS ఫెయిల్డ్, అండ్ హౌ డూ యూ థింక్ బీజేపీ విత్ ఇట్స్ మేనిఫెస్టో విల్ బీ ఏబుల్ టు అలైన్ విత్ ద విజన్ యూ హ్యావ్? సో ఒక ఎలక్షన్లో ఒక పార్టీ గెలవడం అంటే అది ఓవర్నైట్ కాదండి సార్, మీకు తెలుసు అది చాలా మటుకు. కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ ఉండే? ఎక్కడ లేకుండే. కానీ తెలంగాణలో 84లో 1984 2 బీజేపీ సీట్లు గెలిచిన దాంట్లో ఒకటి హన్మకొండ నుంచి కలిశారు, మనందరికీ తెలుసు. ఒకటి మేసానా నుంచి గుజరాత్లో, ఇంకోటి ఇక్కడ నుంచి. బీజేపీకి 2 ఎంపీలు ఉన్నారు అప్పుడు, అక్కడ నుంచి ఇప్పుడు 300 దాకా వచ్చారు. ఆ బిల్డప్ టైం పడుతుంది. కర్ణాటకలో మొన్ననో అట్లా జరగలేదు కదా, టైం పట్టింది బీజేపీకి.
తెలంగాణ తప్పెక్కడ వచ్చిందంటే వీళ్ళకు ఆ గ్యాప్ ఇక్కడ తెలుగుదేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్యాప్ వీళ్ళు ఆక్యుపై చేయలేదు. తెలుగుదేశం ఫేడ్ అవుట్ అయినప్పుడు ఆ గ్యాప్లో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఒకటి తెలంగాణ సెంటిమెంట్, జై తెలంగాణ. ఇప్పుడు చూడండి, జై తెలంగాణ ఎవడు చెప్పట్లేదు అసలు. దేశ్కి నేత అని హోర్డింగ్లు పెట్టిన ఆ హోర్డింగ్లు కనిపించట్లేదు. ఇప్పుడు దేశ్కి నేత అని కూడా మాట్లాడలేదు. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్ బీఆర్ఎస్ వాళ్ళ పేరు మార్చుకొని మళ్ళీ టీఆర్ఎస్ అని చేసుకుంటారని. అది కూడా ఉండొచ్చు, అది కూడా కావచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నకి విజన్ ఏంటంటే తెలంగాణలో ఈ డెవలప్మెంట్ అని చెప్తుంటారు వీళ్ళు. మీరు అది థ్రెడ్ బేర్ అనాలిసిస్ చేస్తే వీఆర్ నౌ ఇన్ అ సీరియస్ డెట్ ట్రాప్. అది అన్ని స్టేట్స్కి ఉంది, తెలంగాణ ఒక్కటే కాదు. ఏ స్టేట్లో మీకు రెవెన్యూ లిక్కర్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుందో ఆ స్టేట్కి మ్యానుఫ్యాక్చరింగ్ లేకుంటే దెబ్బతింటుంది. దట్ ఈస్ వై మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఈవెన్ పంజాబ్ వాళ్ళది లిక్కర్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళకి చాలా మటుకు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వాళ్ళకి చాలా మటుకు వాళ్ళకి ట్యాక్సెస్ వస్తుంది. జిఎస్టీ అట్ దాట్ లెవెల్, వాళ్ళ స్టేట్ జిఎస్టీ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళది. సో ఒకవైపు చూస్తే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అంటాం మనం, ఇది మహారాష్ట్ర, గుజరాత్ గురించి మాట్లాడదు. కన్జ్యూమింగ్ స్టేట్స్ ఉంటారు, కేరళ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర ఇండస్ట్రీసే లేదు. కార్లు కొనాలంటే అది ఎక్కడి నుంచైనా శ్రీపెరంబదూర్ నుంచి రావాల్సింది, లేకుంటే పూణే నుంచి రావాల్సిన కార్లే ఉంటుంది వాళ్ళ దగ్గర, లేకుంటే హర్యానా నుంచి రావాల్సిన కార్లు. సో మీరు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే రెవెన్యూ సర్ప్లస్ ఉన్న స్టేట్, ఎందుకంటే కొత్త రాజ్యం తయారైనప్పుడు మీకు చాలా మటుకు మీకు ఫస్ట్ 5 years చాలా ఆపర్చునిటీ ఉండే. తప్పేం చేశారంటే వీళ్ళు బారోయింగ్ చాలా ఎక్కువ చేస్తారు. అంటే మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఒకటి ఉంటుంది 3%, దానికన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు నిన్న కూడా పెద్ద కాంట్రవర్సీ అని చెప్పి వాళ్ళు డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఫ్రంట్ పేజ్ తీశారు. నిర్మలా సీతారామన్ గారు మీటర్ గురించి మాట్లాడాను. ఆమె ఏం చెప్పిందంటే ఆ క్లారిటీ కూడా మనం ఈ బీజేపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది బీజేపీ, ఐ థింక్ బీజేపీస్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఇస్ కమ్యూనికేషన్. నేను చెప్తూనే ఉంటాను అన్ని డిబేట్లో ఈ మాట, కమ్యూనికేట్ చేయలేకపోతారు. మోదీ గారి 50 స్కీములు తీసుకోండి మీరు, టాప్ 65-70 స్కీమ్స్ ఉందండి, 50 వద్దండి 5 స్కీములు తీసుకుందాం. ఆ స్కీమ్లు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. సో వెన్ యూ టాక్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఒకవైపు ఉంది. కాళేశ్వరంకి మీరు 1,80,000 మీరు లోన్ తీసుకున్నారు. ఆ లోన్ ప్రీపేమెంట్స్ ఇప్పుడు మొదలవుతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫస్ట్ మనకు తెలుసు కదా, హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ పోతుంది, దాని తర్వాత ప్రిన్సిపల్ పేమెంట్స్ వస్తుంది. కాళేశ్వరం అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కాళేశ్వరంతో. అది కాకుండా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ తీసుకుందాం. నిన్న నిర్మలా గారు చెప్పిన మాట అదే. మీరు ట్రాన్స్కోకి మీరు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, ట్రాన్స్కో జెన్కోకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. స్టేట్లో ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మీదే కదా 2 కంపెనీలు. కానీ ఎన్టీపీసీకి వచ్చినప్పుడు ఎవరు కడతారు డబ్బులు? మీరు కట్టకపోతే ఆ పవర్ ఇడితే మీరు ఏడుస్తారు. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ ఫ్రమ్ ద బడ్జెటరీ గ్రాంట్స్ నుంచి కట్ చేయాల్సి వస్తుంది పెండింగ్ అమౌంట్స్కి. అదే చేస్తున్నారు ఇప్పుడు. సో ఆమె ఏమన్నారంటే మీరు ఒక రైతుకి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరు బిల్లు కట్టడం కాదు, అది ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, 100 యూనిట్ల, 200 యూనిట్ల, 500 యూనిట్ల, లేకుంటే వాడు బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు పెట్టుకుంటున్నాడా, నీళ్ళది ట్యాంకర్ పెట్టుకొని సప్లై చేస్తున్నాడా సిటీకి, ఇది అన్నీ జరుగుతుంది. రైతులు 99% ఆనెస్ట్ ఉంటారండి, కానీ 1% మంది ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద మిగతా బిజినెస్ నడిపించుకుంటారు. అది నడుస్తుంది. ఎనివే దట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎ డిఫరెంట్ డిబేట్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఉన్న ఈ టీఆర్ఎస్ విజన్ అనేది బేసిక్లీ ఒక డెట్ ట్రాప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు గిరిధర్ గారు ఉన్నారు, ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, హీ నోస్ ఇట్ దట్ హౌ డెట్ ట్రాప్ విల్. మనకు 1,00,000 రూపాయలు జీతం ఉంటే, మన 2,00,000 రూపాయల లైఫ్ స్టైల్ ఉంటే మనం ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. దానికోసం పర్సనల్ లోన్ చాలామంది తీసుకొని మళ్ళీ దాని తర్వాత సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ సూసైడ్ చేసుకోలేరు కదా, అది ప్రాబ్లం. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, ఇంకా బారో చేస్తారు, లేకుంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ కట్ డౌన్ చేస్తారు. ద ప్రాబ్లమ్ ఇస్ ఏం చేయాలంటే బేసిక్లీ నిన్న అడిగిన ప్రశ్న కూడా నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, యూ హ్యావ్ టు క్రియేట్ అసెట్స్, రిటర్నబుల్ అసెట్స్. ఇప్పుడు మీరు అవుటర్ రింగ్ రోడ్ కట్టారు, దాంట్లో ఒక అసెట్ ఉంది, మీకు వచ్చింది 8,000 కోట్లు వచ్చినాయి మీకు బిట్ అమౌంట్. దట్ ఈస్ అన్ అసెట్ విచ్ యూఆర్ గెటింగ్ అ రిటర్న్. కానీ అది కాకుండా మీరు నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఖర్చు పెడితే, మనం ఫ్రీబీస్ అని చెప్తాం, లెట్ us call it by any other name, ఎందుకంటే సోషలిస్ట్ డెఫినేషన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీబీ, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ఏం చేస్తారు, దాన్ని బట్టి మీరు హౌ విల్ యూ సర్వీస్ యువర్ డెట్స్ అట్ సర్టన్ పాయింట్స్. ఇప్పుడు ఏ స్టేట్ అని తీసుకోండి, కేరళ తీసుకోండి. కేరళ లాస్ట్ వీక్ కేరళ చీఫ్ సెక్రటరీ హైకోర్టుకి వెళ్ళి రిటర్న్ అఫిడవిట్ ఇచ్చారు, మాకు డైలీ ఖర్చుకే మా దగ్గర డబ్బులు లేదని చెప్పి. 5 కోట్లు మా దగ్గర బ్యాంకులో లేదంటున్నారు కేరళ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్, అక్కడున్న కేఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వలేదు 3 నెలల నుంచి, అక్కడున్న ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు. సో అడిగారు మీరు ఇవ్వగలరా లేదంటే, అంటే వాళ్ళు చెప్పారు మా దగ్గర డబ్బులు లేవు. ఇదే పరిస్థితి అన్ని స్టేట్స్లో ఉండాల్సింది. వాట్ కేసీఆర్ కేటీఆర్ షుడ్ డూ, వాళ్ళు కరెక్ట్ అని అనిపిస్తే వాళ్ళకు వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. యూ పబ్లిష్ అ వైట్ పేపర్ సేయింగ్ దిస్ ఈజ్ మై యాన్యువల్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బడ్జెట్లో తీసుకుంటే కూడా 2,50,000 బడ్జెట్ ఎస్టిమేట్స్ అని పెట్టారు రెవెన్యూ.
కానీ వచ్చింది 1,95,000 అనుకుంటాను. ఆల్మోస్ట్ డెఫిసిట్ ఆఫ్ 55,000 crores. ఏం చేశారు? బడ్జెట్ ఒకటైతే కట్ డౌన్ చేశారు, 10,000 రూపాయలు కట్ డౌన్ చేసేసారు ప్లాన్ ఎక్స్పెండిచర్ నుంచి. మిగతా ఏం చేశారు? బారో చేసుకున్నారు. సో ఈ బారో చేసుకుని ఏం చేస్తారు? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే సర్కిల్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు రివైజ్ ఎస్టిమేట్ పెట్టినప్పుడు ఇంకోటి అవుతుంది అది నంబర్. దెన్ అగైన్ ఇట్ కంటిన్యూస్. ఇట్స్ లైక్ అ సైక్లికల్ థింగ్. సో వెన్ యువర్ డెట్స్ మీ పేమెంట్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ట్రాన్స్కోకి ఏంట ఆల్మోస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నెంబర్ చెప్తున్నా కానీ నా అంచనా ప్రకారం ఐ థింక్ ట్రాన్స్కో హ్యాస్ టు బి పేడ్ అరౌండ్ 35,000 to 40,000 crores. ఎందుకంటే వాళ్ళు డిస్కామ్స్కి యాక్చువల్లీ ఇవ్వాల్సింది, డిస్కామ్స్ నుంచి అది జెన్కోకి వెళ్ళాల్సింది. కానీ ఫార్మర్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ప్రశ్న జగదీష్ రెడ్డి గారి దగ్గర అడిగాను నేను ఒక డిబేట్లో మొన్న, ఆయన ప్రశ్నించినప్పుడు. మీకు అంచనా ఉందా అని అడిగాను. ఉందిలే అన్నాడు. ఎట్లా ఉందని అడిగాను. డొమెస్టిక్ కమర్షియల్ మొత్తం పెట్టేస్తే మిగతాది ఫార్మర్ అంటున్నాడు. నేను చెప్పిన దాంట్లో దొంగతనం ఉంది కదా. ఇంకోటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అంటారు వీళ్ళు. దట్ ఈస్ బేసిక్లీ అన్ ఇఫ్యూమిజం ఫర్ థెఫ్ట్. మీరు బిల్లింగ్లో ఓల్డ్ సిటీకి వెళ్తే మీరు బిల్లింగ్ చూడండి, మీది ఎంత ఉంటుంది, సప్లై చేసిన దాని ప్రకారం మీ బిల్లింగ్ ఎంత ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. సరే, రైతులకి మీరు మీటర్ పెట్టకండి, ట్రాన్స్ఫార్మర్లో మీటర్ పెట్టండి. ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి 300 కనెక్షన్లు పోతున్నాయి, అంతా రైతులకి వెళ్తున్నాయి. సరే, ఆ ట్రాన్స్ఫార్మర్లో ఎంత కన్జ్యూమ్ అవుతుంది మీకు తెలిసిపోతుంది. అంతా యాడ్ చేసిన తర్వాత ఆ అమౌంట్కి మీరు పే డిస్కౌంట్స్ ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ. ఇది చేయట్లేదు. సెకండ్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి తీసుకొని మీరు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళది పల్లెల దవాఖానా ఉంది. 100% ఇట్ ఇస్ ఫండెడ్ బై యూనియన్ గవర్నమెంట్ అండర్ ద నేషనల్ హెల్త్ మిషన్. అండ్ నేషనల్ హెల్త్లో 2 ఉన్నాయి, అర్బన్ ఉన్నాయి, రూరల్ ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి 40-50 కిలోమీటర్ బయటకు వెళ్ళిపోతే ఎన్హెచ్ఎం అని రాసి ఉంటుంది. ఒకవైపు ఏమో కేసీఆర్ గారి పిక్చర్ ఉంటుంది. ఆ ఎన్హెచ్ఎం అనేది ఎవరు గుర్తుపెట్టరు. అక్కడ మోదీ గారి పిక్చర్ ఎందుకు లేదు? అది బీజేపీ వాళ్ళు తప్పు. వీళ్ళు వెళ్ళి అడగలేదు. నిర్మలా సీతారామన్ గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని తిడితేనే మనకు అందరికి అర్థమైంది 25 రూపాయలు యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు 2 రూపాయలు బియ్యంకి అని చెప్పేసి. అది కూడా క్రెడిట్ క్లెయిమ్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి చాలా మటుకు ఇష్యూస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అది మళ్ళీ తెలంగాణని తప్పు పట్టట్లేదు. ద డెట్ ట్రాప్ ఇస్ దే ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ వేర్ దే ఆర్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ లిక్కర్. కేరళకి ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా ఉంది ఇంకోటి, విచ్ ఇస్ వెరీ విచిత్రంగా, అది లాటరీ. పాసిబిలీ ఇట్స్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ సిక్కిం విచ్ హాస్ ద లాటరీస్ రెవెన్యూ. చిట్ ఫండ్ కంపెనీ నడిపిస్తారండి అక్కడ ఉన్న గవర్నమెంట్. ఆలోచించండి, ఒక ప్రైవేట్ సెక్టర్ నడిపించే పని చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నడిపిస్తారు. ఎందుకంటే దే బారో ద మనీ, యూజ్ దట్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పస్. మళ్ళీ డెట్ ట్రాప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి బారో. ఈ పరిస్థితికి అనదర్ 3 to 4 years, 5 years మ్యాక్సిమం మీరు ఈ పెన్షన్లు ఇచ్చుకుంటే పోతే ఇవ్వాలని చెప్పట్లేదండి. వీళ్ళేమంటున్నారు? మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇండియాలో అంటున్నారు. మా దగ్గర అసలు పేదోళ్ళు లేదే అంటున్నారు. కానీ వీళ్ళ దగ్గర 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారు. 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నారు, విచ్ ఇస్ బిలో ద పావర్టీ లైన్, వైట్ రేషన్ కార్డ్స్. నేను అడిగాను, అగైన్ ఐ ఆస్క్డ్ హరీష్ రావు గారి దిస్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్? ఆయన అన్నారు, లా కరెక్టే కదా, అది అక్కడిక్కడ తప్పులు ఉంటుంది. ఇంత తప్పులు ఎట్లండి? మ్యాక్సిమం 20 లక్షలు 30 లక్షలు ఉండాలి యాజ్ పర్ యువర్ ఫిగర్స్. మీరు చెప్పిన అంచనా ప్రకారం మీ బిలో ద పావర్టీ లైన్ మీకు అసలు తెలంగాణలో ఎవరు లేరు, అందరూ మస్తు డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోయారు ఇక్కడ. దెన్ హౌ ఆర్ యూ గివింగ్ 90 lakh రేషన్ కార్డ్? ఎందుకంటే ఆ రేషన్ కార్డు మీద చాలా బెనిఫిట్స్ ఉంది. వీళ్ళు రేషన్ కార్డు రైస్ కోసం తీసుకుంటలేదు, బియ్యం కోసం కాదు. దాని మీద వీళ్ళు హెల్త్ కేర్ బెనిఫిట్స్ తీసుకుంటారు. అది సో ద ఎంటైర్ థింగ్ ఇస్ లైక్ విషియస్ సర్కిల్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వెళ్తే సాయంత్రం దాకా టైం పడుతుంది దాని మీద చెప్పుకుంటూ పోతే పాయింట్స్. సో యా, ఇట్స్ వెల్ అప్రిషియేటెడ్. నౌ ఐ విల్ కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో యూ హ్యావ్ రెడ్ ఫ్లాగ్డ్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది 10-year, roughly 10-year, or maybe first 2 years maybe might have been okay, 8-year rule roughly of the present regional party. Now how బీజేపీ రీసెంట్గానే వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు, సంకల్ప పత్ర. దాంట్లో హౌ డూ యూ థింక్ హ్యావ్ దే అడ్రస్ సమ్ ఆఫ్ దీస్ రెడ్ ఫ్లాగ్స్? యూ థింక్ ఇఫ్ ఇన్ హైపోథెటికల్ సెన్స్ ఇఫ్ దే కమ్ టు పవర్, జస్ట్ లెట్స్ సే, ఇప్పటికి ఇంకా ఆ టాక్ లేదు, బట్ దెర్ ఈస్ అ టాక్ దట్ దే విల్ ఇంప్రూవ్ దేర్ నంబర్స్, వాట్ ఎవర్. So do you think they will address that issue? See, basically the FRBM issues, borrowing limits, any state government which is sensible will handle it. మహారాష్ట్ర ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? వాళ్ళకు కూడా చాలా ప్రెషర్స్ ఉన్నాయి. విదర్భ లాంటి డ్రై యారిడ్ ఏరియాస్లో పంప్ సెట్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ, వాళ్ళు పవర్ పంప్ సెట్స్, వాళ్ళు కూడా రైట్ ఆఫ్ అంటున్నారు. మా మధ్యప్రదేశ్లో మనం చూసాం, సెకండ్ ఫేజ్ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ స్టార్టెడ్ టాకింగ్ అవుట్ రైట్ ఆఫ్ లోన్స్. అప్పుడు దాకా ఆయన మాట్లాడలేదు దాని గురించి. సో పాసిబిలీ సంథింగ్ హ్యాపెన్ దేర్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వేర్ హీ హ్యాడ్ టు అనౌన్స్ దిస్ పర్టికులర్ వన్. సరే, మనం పెయిన్లీ ఏం చూడాలంటే వాట్ ఈస్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ బీజేపీ. ఇప్పుడు బీజేపీ హస్ నాట్ ప్రామిస్డ్ ఎనీ ఫ్రీబీ, టెక్నికలీ స్పీకింగ్.
మోదీ గారు చూస్తే అనౌన్స్మెంట్లో చూస్తే మనం చాలా మటుకు ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్ బ్రాడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ కాకుండా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు అంటున్నారు వాళ్ళు. న్యాచురల్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫండ్స్ సెంట్రల్, దానికే నేను ఐ రియలీ అప్రిషియేట్ జగన్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ ఫెయిలియర్స్ ఆర్. నన్ను చాలామంది తిడతారు డిబేట్లో పాయింట్స్ వచ్చినప్పుడు, నా కామెంట్స్ యూట్యూబ్ కామెంట్స్ జగన్ గారి గురించి ఏం చెప్పట్లేదు అని చెప్పేసి. నేను చెప్పాను ఈజ్ అ వెరీ స్మార్ట్ గై. ఈవెన్ నవీన్ పట్నాయక్ ఈజ్ అ వెరీ స్మార్ట్ గై. 3 నెలలకు జగన్ గారు వెళ్ళి ఒకసారి షాల్ వేసి తిరుమల లడ్డు ఇచ్చి మోదీ గారికి 10 స్కీమ్లు అలాట్ చేసి తెచ్చుకుంటారు. ఈజ్ బీయింగ్ స్మార్ట్, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ స్టేట్. సేమ్ విత్ నవీన్ పట్నాయక్. కొట్లాడలేదు, ఏం లేదు, కావాల్సిన డబ్బులు తెప్పించుకుని మీరు కొట్లాడి ఏం చేసుకుంటారు? స్టేట్కి బెనిఫిట్ రావాలి కదండి. మోదీ గారు ఎవడు, వాడెవడు, వీడెవడు అని చెప్తుంటే న్యాచురల్లీ మీరు రేపు అక్కడ వెళ్ళి నిలబడాల్సిందే డబ్బుల కోసం, మీద డబ్బులు లేనప్పుడు. బికాస్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ యువర్ ఫండింగ్ టెక్నికలీ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. ఎక్కడి నుంచి రాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ నుంచి వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ప్రాపర్ మేనర్. సో బీజేపీ విల్ డూ దాట్. మై దిస్ వన్. ఇంకోటి ఏంటంటే రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్. దట్ ఈస్ అ వెరీ సెన్సిబుల్ థింగ్ టు డూ. బికాస్ ఓబీసీస్కి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ముస్లిమ్స్ దగ్గర ఉన్న రిజర్వేషన్ తీసుకొని మీకు ఇస్తూ ఉంటున్నారు. మేబీ ఇట్ విల్ బి ఓన్లీ 3 or 4% ఫర్ ఈచ్ ఆఫ్ దమ్. కానీ ఇట్స్ అ బిగ్ థింగ్. కానీ వెల్ ఇట్ వర్క్ బికాస్ బీజేపీ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు కన్వే దట్. మేనిఫెస్టోలో వచ్చింది కానీ వాళ్ళు మోదీ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, అక్కడక్కడ కిషన్ రెడ్డి గారు ఒకసారి చెప్పారు, దాని తర్వాత అసలు. సో ఇన్ ఏరియాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ దేర్ ఇస్ హిందూ డామినేషన్, బైన్సా లాంటి ఏరియా తీసుకోండి, వేర్ దేర్ ఇస్ అ ఫ్రిక్షన్, యూ టెల్ దిస్ అండ్ ఇట్ విల్ వర్క్ దేర్. అట్లాంటి. కానీ నిజామాబాద్లో ఆల్రెడీ బీజేపీకి కొంచెం పట్టుంది. అక్కడ ఆదిలాబాద్లో ఎస్టీ వాళ్ళు, ఇట్స్ షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ లంబాడల ఆదివాసుల నడుమ ఇట్లా ఒక గొడవ నడుస్తుంది. అది ఇంకోటి. సో యూ టాక్ అప్ ఇంక్రీజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అని చెప్తున్నారు. ఇంకోటి మనం చూసాం ఓబీసీ సీఎంని పెడుతుంది. దట్ ఐ థింక్ ఇస్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. ఓబీసీ సీఎం అంటే ఏంటి? ఐ మీన్ వీళ్ళు ఓబీసీస్ ఎప్పుడు అన్బ్లాక్ ఓట్ చేయరు. వాళ్ళ దాంట్లోనే మీరు చూడండి, ముదిరాజులు ఉంటారు, వాళ్ళు కాపులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. దే విల్ ఓట్ అకార్డింగ్ టు ద క్యాస్ట్ ఈక్వేషన్. అది మనం ఆంధ్ర వైపు ఎక్కువ చూస్తాం, తెలంగాణ వైపు తక్కువ ఉంటుంది. సార్ ఆంధ్ర వైపు గురించి ఎక్కువ మాట్లాడచ్చు దాని గురించి గిరిధర్ గారు. కానీ ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ ఓటింగ్ విల్ నాట్ హ్యాపెన్. సరే ఎస్సీ కేటగరైజేషన్ అన్నారు. ఇప్పుడు వీళ్ళేమంటారు, మీరు ఆర్డినెన్స్ తీసుకురండి అప్పుడు మేము ఓటేస్తా అంటారు. ఎలక్షన్ నడుస్తున్నప్పుడు నెక్స్ట్ లోక్సభ సెషన్ అనౌన్స్ చేసినప్పుడు యూ కెనాట్ బ్రింగ్ అవుట్ అన్ ఆర్డినెన్స్. అండ్ దానికి ఒక కమిటీ పెట్టాల్సి వస్తుంది. ఆ కమిటీ ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్ విత్ ఇన్ దేర్ కమ్యూనిటీ, దాన్ని బట్టి రిజర్వేషన్ లేకుంటే రేపు కోర్టుకి వెళ్తే ఎవడానికి కొట్టుపడేస్తారు కోర్టులో. 100% జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి చిన్న పాయింట్స్ చాలామంది తీసుకొచ్చారు. బట్ కొన్ని పాయింట్స్ ఆర్ సెన్సిబుల్ ఇనఫ్. ఒకటి, మనం ఈ ఇంట్లో గురించి మనం మాట్లాడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వైపు లాస్ట్ 10 years ఇదే గవర్నమెంట్ కదా, మన అక్కడ స్ప్లిట్ అయినప్పుడు కదా కొత్త స్టేట్ క్రియేట్, అక్కడ 22 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారండి ఆంధ్రాలో జగన్ గవర్నమెంట్. ఇక్కడ 2.5 lakhs, 10 times. ఏమంటారు, అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ లేదు, సో వాళ్ళు ఈజీగా కట్టుకుంటారు ఇల్లు. మా దగ్గర ల్యాండ్ చాలా ప్రెషర్ ఉంది హైదరాబాద్లో, దానికోసం మనం అవుట్స్కర్ట్స్లో కట్టుకుంటామని. దాంట్లో కూడా మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చాలా ఉంది కదండి, అది మెన్షన్ చేయట్లేదు. ఓకే, సో దాట్ బీజేపీ సేయింగ్ వీ విల్ నౌ బ్రింగ్ ఫోర్ దట్ అండ్ వీ విల్ కన్స్ట్రక్ట్ హౌసెస్ అంటున్నారు. వెల్, అది ద పార్టీ దట్ కెనాట్ విన్ ఆర్ టెక్నికలీ కెనాట్ విన్ విల్ మేక్ ఆల్ ప్రామిసెస్. రేపు అందరికి 5 కిలోలు బంగారం ఇస్తాను నేను కూడా అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే నేను గెలవలేను కదా ఎట్లయినా. బట్ విల్ ఇట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఓట్స్, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఓటర్ అని చూస్తాడు, నాకేం దీని నుంచి ఏం బెనిఫిట్ ఉంది, అంతే, నథింగ్ బియాండ్ ఇట్. వాట్ డస్ ఇట్ ఇన్ ఇట్ ఫర్ మీ అని అడుగుతారు అనమాట. న్యూ రేషన్ కార్డ్ ఫర్ ఆల్ ఎలిజిబుల్. ఈ రేషన్ కార్డ్ పెద్ద స్కామ్ అండి, ఎందుకంటే ఐ థింక్ బీజేపీ షుడ్ యాక్చువల్లీ హ్యావ్ కెప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఎనీవే, అది వాళ్ళ లోకల్ యూనిట్ వాళ్ళ ఇన్పుట్స్ వచ్చి ఉంటారు మోదీ గారికి. ఫార్మర్స్కి ఒకటి, ఇది చాలామంది ఫార్మర్స్కి ఇప్పుడు చెప్తారు 18,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఒక ఫార్మర్కి సబ్సిడీగా ఇస్తున్నారు. ఐ మీన్ పర్ ఏకర్కి. ఇది ఫర్టిలైజర్ సబ్సిడీ ఏమంటారు, నెహ్రూ గారి టైం నుంచి ఇస్తున్నారు కదా, ఇప్పుడేంటి కొత్తది ఏముంది దాంట్లో అని అడుగుతారు. కరెక్ట్, నెహ్రూ గారి టైం నుంచి ఉంది, అది నడుస్తుంది. కానీ అప్పుడు చాలా తక్కువ ఉండే, 2,500 నుంచి మొదలై 1,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు 18,000 crores పర్ ఏకర్, 18,000 rupees పర్ ఏకర్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఫార్మర్ ఫర్టిలైజర్ సబ్సిడీ. ఎసెన్షియల్ అది, ఎందుకంటే వీళ్ళకి 2 సీడ్స్ ఒకటి, ఫర్టిలైజర్ ఒకటి. ఇన్పుట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ ఫార్మర్స్కి, ఎందుకంటే డబ్బులు రావాలంటే మనం ఓన్లీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ వాళ్ళకి రిటర్న్ డబ్బులు వస్తుంది, అది పెద్ద ప్రాబ్లమ్. సో దాని గురించి మాట్లాడుతున్నాడు. బట్ బీజేపీ విల్ ప్రొవైడ్ 2,500 rupees as ఇన్పుట్ అసిస్టెన్స్ అంటున్నారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేసీఆర్ గారు ఇస్తున్న సబ్సిడీ ఫార్మర్స్కి, రైతు బంధు, రైతు బీమా అన్నీ ఇస్తున్నారు, కానీ దాంట్లో 100 acres ఉన్నవాడు కూడా ఇస్తున్నాడు. సో మొన్న నేను అడిగినప్పుడు జగదీష్ రెడ్డి గారు అడిగాను, సార్ ఇది మీరు 100 acres ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే, 100 acres ఎవరు లేరు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఇప్పుడు 25 acres కన్నా ఎక్కువ ఎవరి దగ్గర లేదంటున్నారు. 25 acres కూడా చాలా ఎక్కువ.
మీరు టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు వాడు యూఎస్లో కూర్చొని వాడు ఇక్కడ టెనెంట్ ఫార్మర్ని పెట్టుకున్నాడు, డబ్బులు వాడికి పోతుంది, టెనెంట్ ఫార్మర్కి ఏం రావట్లేదు. వాడు ఏం రాకపోతే ఉరేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. సింపుల్. ఆ లాజిక్తో బీజేపీ ఈస్ కరెక్టింగ్ దాట్ విత్ ఇన్పుట్ సబ్సిడీ టు డైరెక్ట్లీ టు ఫార్మర్స్, టెనెంట్ ఆర్ ఓనర్ ఫార్మర్స్ అనమాట. ఫ్రీ కాప్ ఇన్సూరెన్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాం. పిఎం ఫసల్ దిస్ హ్యాపెండ్ లాస్ట్ టైం ఆల్సో. ఇది 2 వర్షాల ముందు వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ఇన్సూరెన్స్ రాలేదు. 2018 నుంచి ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ నాట్ పెయిడ్ ఇన్స్టాల్మెంట్ ఫర్ ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్ న్యాచురల్ డిజాస్టర్స్ది. ఈగో ప్రాబ్లం. ఎందుకంటే ప్రధాన మంత్రి అని పేరు ఉంది, సో అది మోదీ గారు క్రెడిట్ పోతుంది అని చెప్పి కట్టట్లేదు. సో లాస్ట్ 4 years నుంచి ఇక్కడ జరిగిన క్రాప్ డ్యామేజ్కి ఇప్పుడు దాకా ఫార్మర్స్కి డబ్బులు రాలేదు, ఇప్పుడు దాకా రైతులకు డబ్బులు రాలేదు అనమాట. చాలా మాట. ఇంకోటి అంటే టర్మరిక్ బోర్డ్, అది ఒక ఇష్యూ విచ్ విల్ స్ట్రైక్ బిగ్ కార్డ్ ఇన్ నిజామాబాద్. ఇప్పుడు ఏమంటారంటే దట్ వీ విల్ యాక్చువల్లీ క్రియేట్ అ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫర్ టర్మరిక్. ఎందుకంటే టర్మరిక్ రేట్స్ ఎప్పుడు పైకి కిందికి వెళ్తుంటుంది. లైక్ టమాటా లాగా అనమాట. ఒకరోజు 25 పైసలు టమాటా అమ్మితే నెక్స్ట్ 100 రూపాయలకి వెళ్తుంది ఒకసారి. సో టర్మరిక్ ఆల్సో ఇట్ కీప్స్ ఫ్లక్చుయేటింగ్. సో టర్మరిక్ ఒక ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్గా అది మినిమం సపోర్ట్ ప్రైస్గా ఉండొచ్చు, ఇంకేమైనా దానికి ఉండొచ్చు. సో దాట్ ఆల్సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అది చెప్తున్నారు. ఇంకోటి అంటే నిజామాబాద్ని వీ విల్ మేక్ ఎ సిటీ ఆఫ్ టర్మరిక్ అంటున్నారు. దిస్ వెరీ వెరీ బ్రాడ్ టర్మినాలజీ. సిటీ ఆఫ్ టర్మరిక్ అంటే ఏంటి, అదే ఏం చేస్తారు, దాన్ని లివరేజింగ్ ఆన్ పిఎం మోదీస్ అనౌన్స్మెంట్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్. ఓకే, దట్స్ పాసిబ్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్స్లో కూడా ఇట్ విల్ వర్క్ దట్ పర్టికులర్ అనౌన్స్మెంట్. ఎందుకంటే లాస్ట్ టైం మనకు గుర్తుంది 300 మంది వెళ్ళి నామినేషన్ వేశారు అప్పుడు ఎలక్షన్కి, లోక్సభ ఎలక్షన్కి. సో ఈసారి అది బహుశా జరగదు, ఎందుకంటే దే ఆల్రెడీ గాట్ ఇట్. మళ్ళీ దాని తర్వాత యూజువల్ అనౌన్స్మెంట్ మహిళా శక్తి కోసం అన్ని గర్ల్ చిల్డ్రన్కి ల్యాప్టాప్ ఇస్తా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే గన్ ద టైమ్ అ గర్ల్ చైల్డ్ ఇస్ బార్న్, ప్రధాన మంత్రి స్కీమ్ కింద ఆమె పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఆమె 21 సంవత్సరాలకు వచ్చేదాకా ఆమెకు 2 లక్షల రూపాయలు షీ విల్ గెట్ యాజ్ ఆన్ ద ఫిక్స్డ్ డిపాజిట్. నౌ దట్ ఈజ్ అ వెరీ వెరీ 2 లక్షల రూపాయల విలువ 20 సంవత్సరాల తర్వాత ఏముండదు. సో మేబీ దట్ అమౌంట్ హెస్ బి ఇంక్రీజ్డ్ అ బిట్ మోర్. ఒక 4 లక్షలు 5 లక్షలు ఉంటే ఇట్ మేక్స్ సెన్స్ రైట్ నా. ఎందుకంటే ఆఫ్టర్ 20 years 5 lakhs కూడా ఏమి ఉండదు అమౌంట్. అది రివ్యూ చేస్తామని అన్నట్టున్నారు అదే గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఐ వాజ్ ప్రెజెంట్ కట్రియాలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో అడిగితే అమిత్ షా గారు అన్నారు. చెప్పండి. సురేష్ గారు, యాక్చువల్గా బీజేపీను బీఆర్ఎస్ ఒకటే అని ప్రజల్లోకి చాలా వెళ్ళిపోయింది. దానికి కాంగ్రెస్ కూడా ఒక అస్త్రంగా జనాల్లోకి తీసుకెళ్ళింది. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దగా పోరాడిన తెలంగాణకి ఏం లేదు, తప్పితే వాళ్ళు ఒక ఏంటంటే జనాల్లో ఒక ఫాల్స్ ప్రాపగండా. దాన్ని కౌంటర్ చేయడానికి సింపుల్ అండి లాజిక్. మనం ఒక ఎలక్షన్ తీసుకుందాం, 1000 ఓట్లను పెట్టుకుందాం. 1000 ఓట్లు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నారు. ఎవరికైనా గెలవాలంటే 300 ఓట్ల కన్నా ఎక్కువ రావాలి, 333 కన్నా ఎక్కువ రావాలి. 3 పార్టీలు స్ట్రాంగ్గా పోటీ చేస్తే రూలింగ్ పార్టీకి 400 ఓట్లు వస్తే వాడు గెలిచేస్తాడు. లేదు 2 పార్టీలు ఉన్నాయనుకోండి, ఎవరు గెలుస్తారు? రూలింగ్ పార్టీ గెలుస్తుంది, ఇంకా ఎక్కువ, వాడికి 600 వస్తుంది. అప్పుడు యాక్చువల్లీ బీజేపీ తప్పు. బీజేపీ చెప్పాల్సిందంటే మేము పోటీ చేస్తున్నాం, దాంతో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ కట్ అవుతుంది, కాంగ్రెస్ గెలవదు. బీజేపీ కూడా స్ట్రాటజీ ఉంది. కేసీఆర్ గెలిస్తే కూడా ప్రాబ్లం లేదు, కానీ కాంగ్రెస్ గెలవకూడదు. ఓకే, బీ టీమ్ అంటారు, అన్నీ అంటారు, కానీ బీ టీమ్ కాదు అది. ఎందుకంటే బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ లేకుండే. దే హ్యావ్ టు క్రియేట్ అ బీచ్ హెడ్ హియర్. మీరు ఈ ఒక్క గోషామాయలు గెలిచిన తర్వాత 2018లో లోక్సభలో మీరు 4 సీట్లు గెలిచారు. దాని మీద ట్రాన్స్లేట్ చేసి ఒక కాన్స్టిట్యున్సీకి 7 సీట్లు పెట్టుకుందాం, అసెంబ్లీస్ పెట్టుకుంటే 28 సీట్లు మీకు. ఓకే, 25 సీట్లో మీకు మెజారిటీ వచ్చింది. సరే, అది అసెంబ్లీలో వస్తుందా లేదా అనేది ఇంకో స్టోరీ అది. కానీ టెక్నికలీ యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ద మెజారిటీ ఇన్ 28 సీట్స్. మనం అదే మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు. యాక్చువల్లీ యువత, కొంచెం విద్యార్థులు వీళ్ళందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ ముఖ్యంగా రైతులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ కొంత సందిగ్ధత, మళ్ళీ మనకు పెన్షన్ వస్తుందో రాదో అని. ఎట్లా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ అండ్ విల్ ఫిష్ ఫర్ ఎ లైఫ్ టైమ్ అని. అంటే ఒకటి చేప ఇస్తే వాడు మళ్ళీ తిరిగి వస్తాడు ఇంకో చేప ఏమని చెప్పేసి రేపు. కానీ అది నేర్పించండి, చేప ఎట్లా పట్టుకోవాలంటే వాడు మళ్ళీ రాడు మీ దగ్గర. ఎవరు నేర్పించట్లేదు. కర్ణాటకలో చూడండి, అన్ని ఫ్రీ పథకాలే, తప్ప అక్కడ అమలైంది లేదు, ఏం లేదు. జనాలు ఇంకా సోమరిపోతులు చేస్తున్నారు. అక్కడ కరెంట్ ఉందా? 7 గంటలకు పవర్ కట్ ఉంది ఇప్పుడు. పీనియాలో చూడండి, పీనియాలో మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ షట్ డౌన్. 3 phase కరెంట్ వాళ్ళకి 7 hours ఇస్తున్నారు ఇప్పుడు. సో ఎనీథింగ్ ఇన్ ఫ్రీ ఈజ్ నాట్ పర్సీవ్డ్ ఇన్ వాల్యూ అంటారు. గిరిధర్ గారు ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, హీ విల్ టెల్ యూ. ఫ్రీగా వచ్చేది ఏం కాదు. ఒక రోజుకి ఇదే బ్యాంక్రప్సీ వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తారు గవర్నమెంట్. ఆర్టీసీని తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ దాంట్లో మర్జ్ చేశారు. ఏమవుతుంది ఇప్పుడు? శాలరీ ఇవ్వాల్సింది 1వ తారీఖు, లేకుంటే అది కార్పొరేషన్ చెప్పి వాడు పోస్ట్పోన్ చేస్తుండే. నాకు బాధ్యత లేదు. ట్రాన్స్కో కూడా చూసాం మనం. అది మాకేం బాధ్యత అంటే అది కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తలకొని చెప్తారు. కానీ నౌ దట్ యూ హ్యావ్ టు పే దట్ శాలరీ ఆన్ ఫస్ట్. పెన్షన్ ఇవ్వాల్సిందే. మీరు ఎట్లా ఇస్తారు? వరాలు ఇచ్చుకుంటే పోతే ఎక్కడ దిగదు.
లార్డ్ శివ వాజ్ ద మోస్ట్ పాపులర్ దానికోసం. ఈ వరాల మీద వరాలు ఇస్తుండే ఆయన. అవును. కానీ లాస్ట్లో భస్మాసుడు లాగా మీ తల మీద తీసుకొచ్చి పెడతాడు. అంతే, ఇది కూడా అది జరగబోతుంది అదే. అవును. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో యూత్కి ఉన్నది అగైన్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. అందరు అడుగుతారు మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం చెప్పారండి. ఇది కూడా బీజేపీ వాళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు. నేను 60 లక్షల యూనిక్ అకౌంట్స్ అంటే తెలంగాణలో 60 లక్షల మంది ముద్రా లోన్స్ తీసుకున్నారు. 60 లక్షల అకౌంట్స్. ఓకే, దాంట్లో యూనిక్ అకౌంట్స్ అని పెట్టుకుందా ఒక 40% తీసేస్తే రిపీట్ లోన్స్ ఉంటుంది. అంటే మనకు తెలిసి 3 ట్రాన్షెస్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి దాంట్లో. ఐ మీన్ 0 to 50,000, 50,000 to 5 lakhs, 5 lakhs to 10 lakhs. ఈ 3 కాంపోనెంట్స్లో ఫస్ట్ ఆడ 50,000 తీసుకొని ఒక కుటుంబిషన్ ఉన్న మహిళ 2-3 కుటుంబిషన్లు తీసుకుంటుంది. 3 మహిళలకు ఉద్యోగం ఇచ్చిందా? ఆమె కూడా పనిచేస్తుంది. 2 షిఫ్ట్లు పనిచేస్తే 6 మంది అయిపోయారు. మీరు ఏం చేయక్కర్లేదు. ముద్రా లోన్స్ ఆల్ ఓవర్ కంట్రీ తీసుకుంటే మీకు ఐ థింక్ ఇట్స్ అబౌట్ మోర్ దెన్ 12 crores. 12 కోట్ల మందికి ఒక్క మనిషిని పెట్టుకుంటారా వాళ్ళు ఉద్యోగం కోసం? ఒక లేత్ మెషిన్ తీసుకొని ఫతేనగర్లో వాడు పెట్టుకున్నప్పుడు 2 షిఫ్ట్లు ఉంటుంది. 24 కోట్ల ఉద్యోగం అయిందా? మోదీ గారు 2 ప్రామిస్ చేశారు కదా, 24. అంటే వీళ్ళ ఉద్యోగం డెఫినేషన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ రాదండి. ఇక్కడే కేటీఆర్ గారు మన అంటున్నారు 1% వస్తుంది. హరీష్ రావు గారు అన్నారు మొన్న 1% వస్తుంది అన్నారు. అది దట్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ మేనిఫెస్టో. యూపీఎస్సీ ఇన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. రైట్ ఫ్రమ్ యూనో నీట్ నుంచి మిగతా అన్ని వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ యూపీఎస్సీని. వాళ్ళు ఈ పేపర్ లీక్ లేకుండా ఎట్లా కండక్ట్ చేస్తున్నారు? సరే, జేఈలో ఏదో ఒక ఇష్యూ ఉండే 2 సంవత్సరాల ముందు, ఇంపర్సనేషన్ ఇష్యూస్ ఉండే, దట్స్ ఫైన్. కానీ మీరు బయోమెట్రిక్ పెట్టేసి బయోమెట్రిక్లో మీరు అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ పెట్టేటప్పుడు బయోమెట్రిక్ తీసేస్తారు. దానికోసం హైకోర్టు కొట్టుపడేస్తారు దాన్ని. దట్ మీన్స్ యు ఆర్ ఎంకరేజింగ్ చీటింగ్. మీరు బయోమెట్రిక్ ముందు పెట్టలేకపోతే ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్. మీరు బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఎందుకు చేంజ్ చేశారు? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము మొత్తం చేంజ్ చేయబోతున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు అని అనౌన్స్ చేశారు. వాళ్ళు మీరు ఏం చేశారండి 5 సంవత్సరాలు? మీకు తెలుసు దట్ ఇస్ ద డెన్ ఆఫ్ కరప్షన్. అది ఇక్కడ ఒకటే కాదు, మీరు బీహార్లో చూడండి, లాలూ ప్రసాద్ ఏం చేశాడు. ఎక్కడైనా రిక్రూట్మెంట్ స్కామ్, పంజాబ్లో ఏం జరిగింది చూడండి, రాజస్థాన్లో టీచర్ స్కామ్ జరిగింది, అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది, అక్కడ అరెస్ట్ జైల్లో ఉన్నాడు మినిస్టర్ ఇప్పుడు. సో ఈ రిక్రూట్మెంట్ స్కామ్స్లో అంటే ఎందుకంటే ఈ పిల్లలు మనకు ఇప్పుడు ఐ ఆల్వేస్ ఇండియాకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ కాదు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఒక ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్కి వెళ్ళి ఒక రాయి పడేస్తే 10 మంది తలమే పడుతుంది అక్కడ వెళ్ళి మీకు. బికాజ్ యూ ఓవర్ ప్రొడ్యూస్ ఇంజనీర్. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రామిస్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన పోయారు, దాంతో రిడక్షన్ అది కూడా పోయింది. ఇప్పుడు కాలేజీలు అన్నీ బంద్ అవుతున్నాయి. మీరు 180,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంజనీర్స్, నాట్ జస్ట్ సాఫ్ట్వేర్. వాళ్ళకి ఉద్యోగం ఎక్కడ ఉందండి? ఈ పల్లెటూరు వచ్చే పిల్లలకి కమ్యూనికేషన్స్, దానికోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పెట్టారు. ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు ఎలక్ట్రీషియన్ కోర్సు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత మీకు ఉద్యోగం రాకపోతే స్టైఫెండ్ ఇస్తాడు 6 నెలలకి. ఇదన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ బీజేపీ షుడ్ హ్యావ్ డన్. మీరు అడిగిన ప్రశ్నకి ఇదే జవాబు అనమాట. కానీ ఈ పల్లెటూరు దాకా ఈ మెసేజ్ వెళ్ళట్లేదు. సో మీ దగ్గర అడుగుతానండి, జూబ్లీ హిల్స్లో ప్రధాన మంత్రి కౌశల్ యోజన సెంటర్ ఉంది, ఎక్కడుంది? టీడీపీ ఆఫీస్లో ఉంది. ఆలోచించండి, టీడీపీ ఆఫీస్లో ప్రధాన మంత్రి కౌశల్ యోజన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. గల్లీలో ఉంది యాక్చువల్లీ, టీడీపీ పక్కన దాని సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఈ స్మార్ట్ అక్కడ వచ్చారు పిల్ల ఏమనుకుంటారు, నాయుడు గారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నారని. సో యు ఆర్ నాట్ యూజ్ ద ఆపర్చునిటీస్ దే. సో బీజేపీకి పవర్కి రావాలంటే ఐ థింక్ వే అన్నామలై ఈజ్ బిల్డింగ్ అప్ ఇన్ తమిళనాడు. మీరు ఆ బూత్ లెవెల్ నుంచి ఇక్కడ, ఎందుకంటే బీజేపీస్ బూత్ మేనేజ్మెంట్ ఇస్ లెజెండరీ. సిటీలో ఫుల్ ఉంటారు బూత్ మేనేజ్మెంట్, కానీ మేము పల్లెటూరుకి వెళ్ళేదాకా బీజేపీ బూత్ మేనేజ్మెంట్ లేదు. సో బీజేపీ హస్ టు బిల్డప్ దట్ కాడర్. ఎందుకంటే ఇది ఒకటే పార్టీ, బిర్యానీ మందు డబ్బులు లేకుండా పనిచేసేవాళ్ళు. వాడు వస్తాడు, వాడు పని చేసుకుంటా వెళ్ళిపోతాడు ఇంటికి, అంతే. 10 పైసలు అడగడు, తిండి అడగడు, మందు అడగడు. అట్లా కార్యకర్తలు స్వయం సేవకులు ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి వాళ్ళు. సో మేబీ బహుశా ఇంకొక 15 సంవత్సరాల్లో బీజేపీ ఒక ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ లైక్ అన్నామలైని తీసుకొస్తే తెలంగాణలో కూడా వీ కెనాట్ క్లోన్ హిమ్. అన్ఫార్చునేట్లీ ఆయన తమిళనాడులో ఉంటాడని ఇక్కడ తీసుకురాలేం కదా మనం. సో అది ఇప్పుడు చూడండి, ఇవాళ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అన్నామలైని యూజ్ చేస్తున్నారు బీజేపీ సిటీలో. ఎందుకు? మీ లోకల్ లీడర్స్ లేరా? సో యు ఆర్ బ్రింగింగ్ సంబడి హూ ఇస్ అన్ ఆస్పిరేషనల్ లీడర్ అన్నమాట అందరికి చూసి. సో ఐ థింక్ మీరు అడిగిన ప్రశ్నకి ఎడ్యుకేషన్ ఒకటి, అది పిల్లలకి ఉన్న ఎంప్లాయ్మెంట్ ఒకటి, అది కాకుండా బీజేపీకి ఫ్యూచర్ ఉందా అంటే ఎస్. ఒక 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత బీజేపీ మే డూ కర్ణాటక ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలంగాణ. ఇంకొకటి సార్, యాక్చువల్గా ఇప్పుడు బండి సంజయ్ గారిని కూడా సడన్గా తొలగించడం కూడా కొంత ప్రభావం చూపిందని నేను అనుకుంటున్నాను. బండి సంజయ్ గారి రూల్ కూడా బీజేపీ వాళ్ళు కన్వే చేయలేకపోయారు. బీజేపీలో పార్టీలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది,
యాజ్ పర్ దాట్ ఒక టైమే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉండగలడు. అవును. సో జేపీ నడ్డా గారు దాని కేసులో ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు, ఎందుకంటే 2024 ఎలక్షన్స్ వస్తుంది, ఆయన కంటిన్యూ చేయమని చెప్పారు. మీకు గుర్తుంటే జానా కృష్ణమూర్తి టైం నుంచి ఇది నడుస్తుంది మన దగ్గర. సో ఆ టర్మ్ అయిపోయిన తర్వాత అంతే, యూఆర్ అవుట్. అది వీళ్ళేం చేశారు, ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ చేశారు. సో అది ప్రాబ్లం. సో మీరు చేసిన తప్పు దాని మీద ఇంకో తప్పు చేశారు, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సి బీజేపీ లీడర్షిప్ అనేది మీరు చూడండి, ఇప్పుడు కూడా మోదీ గారు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు, అమిత్ షా గారు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు, కానీ లోకల్ లీడర్షిప్ లెవెల్ నుంచి ఒక క్యాంపెయిన్ అనేది అంత ఇన్స్పిరేషన్ లేదు ఇక్కడ. అంటే క్యాండిడేట్ మోదీ గారిని చూసి ఓటేస్తున్నారు, సింపుల్. మనం కూడా రూట్ లెవెల్లో బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంది సార్ ఇక్కడ, దానికంటే వాళ్ళు తీసుకునే చర్యలు కూడా మళ్ళీ చెప్తాను 2-3 అండి. దిస్ ఇస్ అన్ ఎరా ఆఫ్ కమ్యూనికేషన్. అవునండి. మీకు మీరు 50 సంవత్సరాల మీ పార్టీ పనిచేస్తుంది, 5 నిమిషాలు వెళ్ళిపోతుంది పట్టమని చెప్పేసి అంతే. మీరు కమ్యూనికేట్ చేయలేకపోతే, నేను ఇంతే చెప్పాను బీజేపీ వాళ్ళకి, మీ దగ్గర ఇక్కడ 20 నుంచి 30 లక్షల మంది ముద్రా లోన్ బెనిఫిషరీస్ ఉన్నారు, అంటే దాన్ని 4 per ఫ్యామిలీ మల్టిప్లై చేసుకుంటే 1 కోటి మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న టోటల్ ఓటర్స్ 3 కోట్లు, అంటే 1/3 ఇస్ కవర్డ్ బై జస్ట్ 1 స్కీమ్. మళ్ళీ ఉజ్వల ఉంది, మిగతా స్కీమ్ చాలా ఉన్నాయి. పిఎం స్వనిధి తీసుకుందాం, మ్యాక్సిమం బెనిఫిషరీస్ ఓల్డ్ సిటీ నుంచి అండి, హైదరాబాద్లో. నా ఏం చేశారు బీజేపీ వాళ్ళు, ఇది స్టార్ట్ అయింది కోవిడ్ టైంలో, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నిర్మలా సీతారామన్ గారు మొన్న వచ్చి మళ్ళీ డిస్బర్స్ చేశారు అమౌంట్స్ కొన్ని. ఎందుకు కన్వే చేయలేకపోతున్నారు అంటే, 10,000 రూపాయలు పుష్ కార్డ్ వెండర్స్కి, వాడు కప్పులు అమ్ముకుంటున్నాడా లేకుంటే ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాడా అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. దే ఆర్ యువర్ పొటెన్షియల్ ఓటర్స్, రీచ్ అవుట్ టు దెమ్. వాళ్ళ కథ వాళ్ళ స్టోరీ చెప్పనియండి. చెర్లపల్లిలో ఉన్న ఒక చిన్న వెయిట్ మిషన్ తయారు చేస్తున్న మనిషి 10 లక్షల లోన్ తీసుకొని ఆ యూనిట్ పెట్టుకున్నాడు, వాడి స్టోరీ. విశాఖపట్నం నేను ఒక స్టోరీ చూసాను, ఒక టైర్ వెండర్, వాడు ఒక షాప్లో పనిచేస్తున్న అబ్బాయి వెళ్ళి మళ్ళీ 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఏం లేదు, ఆధార్ కార్డు ఇచ్చాడు, 3 రోజుల్లో లోన్ శాంక్షన్ అయింది. వాడు ఇప్పుడు 10 మందికి ఉద్యోగం ఇస్తున్నాడు, మొత్తం రిట్రీడింగ్ షాప్ పెట్టుకున్నాడు, వీల్ బ్యాలెన్సింగ్ పెట్టుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇట్లాంటి కథ స్టోరీస్ చాలా ఉన్నాయండి. ఇఫ్ యూ గో టు ద పల్లెటూరుకి వెళ్తే, మీరు నేను చాలా తిరుగుతూ ఉంటాను, ఈ పల్లెటూరులో యూ కెన్ హియర్ ది స్టోరీస్ ఆఫ్ మోదీజీ, కానీ దాన్ని ఆపర్చునిటీస్ ఓట్స్లో కన్వర్ట్ చేయలేకపోతున్నారు. ఇది ప్రాబ్లం.